హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము సంకటోన్పల్లి అనే ఊరికి వెళ్ళాము పత్తి తీయడానికి. ఈరోజు నా ఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోయి వీడియోస్ రాలే ఫ్రెండ్స్, అందుకే ఏ వీడియో పెట్టలేకపోయాను. అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా పాప చెప్తే చేసింది, ఇప్పుడు పెడుతున్నాను వీడియోస్. సంకటోన్పల్లి అనే ఊరు వాళ్ళు ఎవరిదో పొలం పట్టి వేశారంట ఫ్రెండ్. వాళ్ళు ఎస్టీలు, పాపం ఏమీ వెళ్ళలేదు. పొలాల్లో వచ్చే సంవత్సరం పత్తి వేయడం తక్కువైపోతుంది. పోయినసారి వాళ్ళ ఊర్లో చాలామంది పత్తి వేశారట. ఈసారి కేవలం 3 మాత్రమే పత్తి పెట్టారట. ఏమి వెళ్ళట్లేదమ్మా, ఇందులో మంది పొలాలు బట్టి చేస్తే రైతులకి లాభం లేదు, ఏమీ లేదు అని చాలా బాధపడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ రైతులు. వర్షాలు పడి చాలా పత్తి చేలు చాలా నష్టపోయారు ఫ్రెండ్స్. పత్తి ఇలా తీయాలి అంటే అందులో నుండి పత్తి గుంజడం చాలా కష్టంగా అయిపోతుంది ఫ్రెండ్స్. మా వాళ్ళు కిలోలకు తీసేవారు, ఒకరొకరు 80 కేజీలు. మా బ్యాచ్లో ఉన్న పిల్లలు, అంటే నాకంటే ఏజ్ కొంచెం చిన్నవారు, ఒకరు 80, 70, 90 వరకు తీసేవాళ్ళు. పాపం వాళ్ళు ఇప్పుడు తీస్తే ఏం తీస్తున్నారు, 40 కిలోలు, 35, మరి చాలా అంటే 50 కిలోలు అంటే ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. అందుకే ఈసారి వర్షాలు పడ్డాయని కిలోలకు అందరూ బంద్ పెట్టేసుకున్నారు. 500 కూలి, 500, ఇంకా అదే పని చేస్తూ ఉన్నారు. కానీ ఇలా వర్షాలు ఇలా పడుతూ ఉంటే రైతులు నష్టపోయి వచ్చే సంవత్సరం పత్తి పెట్టడం చాలా తక్కువైపోతుంది ఫ్రెండ్స్. రైతు పంట పండించకపోతే బతికేవి పిట్టెలు, కాకులు, నెమలీలు, ప్రతి జంతువు రైతు పండించిన పంటపై ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు రైతే వ్యవసాయం మేము చేయము, ఏమీ వెళ్ళటం లేదు అని అంటూ ఉంటే కూలి పని చేసుకునే వాళ్ళు ఎలా బ్రతుకుతారు ఫ్రెండ్స్. కానీ ఈసారి వర్షాలు వచ్చి చాలా నష్టపోయారు ఫ్రెండ్స్ రైతులు. చాలా బాధగా ఉంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. పత్తి మొత్తం కర్రగా ఈ చెత్త ఇలా ఉంది. తెల్లని పత్తికి రేటు పెడతారట, అది వర్షాలు పడి అలా అయిపోయింది. వాళ్ళు బాధపడుతున్నారు ఫ్రెండ్స్.